హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో గైనకాలజిస్ట్ని ఎందుకు ప్రిఫర్ చేశారు మీరు? అంటే ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి కదా, గైనకాలజిస్ట్ని చూస్ చేసుకునే రీజన్ ఏంటి? అంటే ఇది లేడీస్కి సంబంధించింది కదా, సో లేడీస్ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి యాజ్ ఎ లేడీగా, అందుకోసం తీసుకోవడం. అండ్ సర్జరీ అనేది ఒక ప్యాషన్, ఏ డాక్టర్కైనా చేయాలని ఉంటుంది. సో అందులో నేను లేడీస్కి సంబంధించిన కాంప్లికేటెడ్ సర్జరీస్ అయితే కొంచెం ఈజీగా అర్థమవుతాయి, చేయడం కూడా బాగుంటుంది. సో ఇప్పుడు సబ్మిట్ జరుగుతుంది కదా, అందులో మీకు ఏ సెక్షన్ బాగా నచ్చింది? అన్నీ బాగున్నాయి, చాలా వరకు మ్యాక్సిమం నచ్చినాయి. సో ఎవరైనా మీ జూనియర్స్ ఎవరైనా గైనకాలజిస్ట్ తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? యాక్చువల్గా అంటే కొంచెం హెవీ వర్క్ లోడ్ అది ఉంటుంది, స్ట్రెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. వాటి అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి రండి అంతే. Hi, హౌ ఆర్ యూ మ్యామ్? I'm fine. I'm good. How are you? ఐఎమ్ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ. సో మ్యామ్ మీరు ఏ హాస్పిటల్లో చేస్తున్నారు మ్యామ్? నేను అను హాస్పిటల్ స్మైలవరం. సో ప్రెసెంట్ అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ పీసీఓడి, దానికి రీజన్స్ ఏంటి మ్యామ్? హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్, ఓవర్ వెయిట్. సో మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు వెయిట్ అనేది ఓవర్ వెయిట్ అయిపోతాం. సో దానికి రీజన్స్ ఏంటి మ్యామ్? మన ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్, తిని కూర్చోవటం, శారీరక శ్రమ ఎక్కువ లేకపోవటం, లేజీగా టైం మీడియా ముందు సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వటం, ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువ జంక్ ఫుడ్ కానీ, కార్బోహైడ్రేట్స్ ఫుడ్ కానీ, కేక్స్ అని, బిస్కెట్స్ అని, పిజ్జాస్ అని, ఈ జంక్ ఫుడ్ అనేది ఎక్కువైతే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల, దానికి తగ్గ శారీరక శ్రమ లేకపోవటం వల్ల ఒబెసిటీ అనేది తొందరగా పెరిగిపోతూ ఉంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మ్యామ్? పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చినంత కాలం మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదండి. ప్రెగ్నెన్సీ రావాలంటే కంపల్సరీ పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా రావాలి. హలో మ్యామ్. Hi, hello. హౌ ఆర్ యూ మ్యామ్? I'm fine. సో వాట్స్ యువర్ నేమ్ మ్యామ్? My name is Dr. Priya. I'm from Chennai. మ్యామ్, వాట్స్ ద మెయిన్ రీజన్ ఆఫ్ పీసీఓడి? PCOD now, the recent days is the lifestyle is the main reason. So people don't walk around more of sedentary habits. They don't have healthy lifestyle. They have more of junk foods, more of cheesy substances to eat, and many exercises which we have been doing before have now stopped. So all the work is done by machine. So that is why we are eating more medicines. మ్యామ్, ప్రెసెంట్ సిచ్యువేషన్ పీసీఓడి ఈజ్ ద మెయిన్ రీజన్. Yes. Yes ma'am, what's the main reason ma'am? See, for present situations like current generation, PCOD is increasing. It is not only increasing in India, it is increasing worldwide. What people don't understand is PCOD can cause diabetes, can cause high BP, it can cause obesity, it can cause cholesterol problem, it can cause heart problem. So why PCOD occurs is because there is some hormone problem. Why hormone problem occurs? Because the diet and exercise is not healthy. So if you eat a healthy diet which is little bit of less carbs and more of protein, no junk food, and then do some physical activity, say moving around a little bit, that alone will be able to solve most of the problem nowadays. And other bad habits are also increasing. For example, like some people are into drugs, some people are into smoking, including women. Like previously women never used to smoke, now women are also smoking, women are also drinking. So if those things are there, that is the reason we are having these social diseases. So once that comes down, it will be easy. Ma'am, what is period ma'am? Which years period starts in adults? See, usually periods, regular periods, what we define is between 21 to 34 days. Okay, so anything which is less than 21, so if they get cycle every 20 days or if they get cycle more than 35 days, then we call it abnormal. Otherwise that is normal. Again, flow, we know like moderate flow, like if it is for 5 days, which is normal. If it is for more than 8 days or if it bleeds heavily, then we call it as heavy bleeding. In which years ma'am periods are stops in girls? Usually periods starts in and around 11-12 years. Initially it was like 13 years to 15 years. Now the girls are attaining menarche early. They become adult girls early. They get periods by around 10 and a half, 11 itself. So they start early, and now we have late menopause. People don't get menopause at 40 or 50. Now at least 52 or 55, because again it is because of the weight gain. So now at least average age of menopause is 51 years, and some people up to 55 is also normal.
వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ గైనకాలజీ సర్జరీస్ మ్యామ్? Okay, see, one thing is now like government have been very strict rules that we should not do removal of the uterus early. So less than 40 years we cannot do it like easily because government is having a strict policies on that. And then again we are trying very hard to reduce the cesarean section rate. We want to give normal delivery, but people having high risk, they get pregnant very older. They are like already having risk factors. They have sugar, BP, they have big babies, and they already have problems. Then that is a situation where we are not able to give normal deliveries. So that is why cesarean section is also increasing nowadays. So it should be a combined effect of the gynecologist and the public. Together we should work up to decrease the cesarean rate and increase normal deliveries. Ma'am, nowadays girls are facing lots of problems in periods, ma'am. What is the main reason, ma'am? See, problems during periods, many people face pain. Many people are very stressed out. They have irregular cycles. One is stress in life is very much increased. You have targets including school children. School children itself start stressful life. So once the stress is increased, then obviously your periods problem changes. So once like your stress is reduced, then I think most of your problem will solve. Okay. హలో మ్యామ్, హలో, మీ పేరు మ్యామ్? సునీత. సో ఎలా ఉన్నారు మ్యామ్? ఐఎమ్ ఫైన్. సో ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం పీసీఓడికి మెయిన్ రీజన్ ఏంటి మ్యామ్? అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా అవసరం. బాగా ఒబీజ్ అయిపోతున్నారు పిల్లలు. అసలు ఎక్సర్సైజ్ లేదు. సో వాళ్ళ ఉన్న వెయిట్, బాడీ మాలిక్యులర్ బిఎంఐ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ వెయిట్ లాస్ ఉంటే, వాళ్ళలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంటే వాళ్ళు నార్మల్గా వాళ్ళ ఒబేరియన్ ఫంక్షన్ నార్మల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళ వెయిట్లో అట్లీస్ట్ 10% వాళ్ళ వెయిట్ లాస్ ఉండాలి. రెగ్యులర్గా వాళ్ళ వాకింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఈ రీజన్స్ తోటి వాళ్ళ పీసీఓడిని వాళ్ళు ఓవర్కమ్ అవ్వగలుగుతారు. అడల్ట్ ఏజ్లో వచ్చే హార్మోనల్స్ చేంజెస్ ఎలా ఉంటాయి? హార్మోనల్ చేంజెస్ కూడా స్ట్రెస్ వల్లనే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటాయి. సో స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కోసం స్ట్రెస్ని తగ్గించుకునేలాగా వాళ్ళు ఉండాలి. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్లనే వాళ్ళు ఈ ఇన్ఫెర్టిలిటీ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. పీరియడ్స్లో మూడ్ స్వింగ్స్కి మెయిన్ రీజన్ ఏంటి మ్యామ్? పీరియడ్స్లో మూడ్ స్వింగ్స్, వాళ్ళ మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఏడుపు వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది, సమ్ డిఫరెంట్ ఉంటుంది. సో ప్రీ మెనోపాజల్ టెన్షన్ తగ్గించుకుంటూ ఉండాలి. దేనికైనా మన స్ట్రెస్ని తగ్గించుకోవడం, యోగా లాంటివి చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, సో మంచి బుక్స్ చదవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. హలో మ్యామ్. హలో, మ్యామ్ మీ పేరు? డాక్టర్ పద్మావతి, మ్యామ్ మీరు ఏ హాస్పిటల్లో చేస్తున్నారు మ్యామ్? అశ్విని హాస్పిటల్, నర్సాపురం. సో మ్యామ్ ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ చేసినప్పుడు బేబీ అంటే కడుపులో ఉన్న బేబీని బయట తీసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక లైఫ్ని ఇస్తాం కదా మేము. ఏ బ్రాంచ్కి ఇంత హ్యాపీనెస్ ఉండదు. యాక్చువల్గా ఆబ్స్టిషన్ అంటే ఒక లైఫ్ని ఇచ్చినప్పుడు, ఆ బేబీని తీసి బయటకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ కానీ, మాకు కానీ, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా హ్యాపీగా యాక్టివ్గా బయటకు వచ్చినప్పుడు అది నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో మ్యామ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఏమైనా ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మ్యామ్? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల అంటే ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు. యాక్చువల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక హార్మోనల్ డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఓవులేషన్ అనేది ఉండదు. ఓవులేషన్ లేకపోతే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ఫర్టిలైజేషన్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే కాన్సిక్యూటివ్ ప్రాసెస్. ఇవన్నిటికీ కూడా అసలు ఎందుకు ఇర్రెగ్యులారిటీ ఉంది, లేకపోతే ఎందుకు ఓవులేషన్ లేదు అనేది ముందే ఎవాల్యుయేట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎర్లీగా డెఫినెట్గా దానికి ప్రోగ్నోసిస్ బాగుంటుంది, ఫర్టిలిటీ పెరుగుతుంది. మ్యామ్ ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళలో కనిపించే చేంజెస్ ఏంటి మ్యామ్? హార్మోనల్ చేంజెస్ ప్రెగ్నెన్సీలో జనరల్గా ఫస్ట్ హార్మోనల్ అని కాదు, ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటాము. ఫస్ట్ ట్రైమస్టర్ అప్ టు 3 months. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్, అస్తమానం యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది. కొంచెం నాసియా అంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది. కొంతమందికి తల తిరిగినట్టు ఉంటుంది. ఇవన్నీ ఫస్ట్ 3 monthsలో ఉండే డిస్టర్బెన్సెస్. తర్వాత
ఏంటంటే వెయిట్ గెయిన్ అంటే ఇంక్రీజ్ అవుతుంది వెయిట్. పర్ మంత్ 1/2 kg to 1 kg పెరుగుతారు కొంతమంది, అదొకటి. తర్వాత స్ట్రెచ్ మార్క్స్, అబ్డామిన్ మీద స్కార్స్ వస్తాయి, స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి డెఫినెట్గా. తర్వాత కొంతమందికి కాళ్ళ వాపులు లాంటివి వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా బీపీ ఏమన్నా రైజ్ అవుతుందా, షుగర్ ఏమన్నా పెరిగిందా అనేవి మేము చెక్ చేసుకుంటూ ఉంటాం, ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాం. సో మ్యామ్ ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా మెయిన్గా వినిపిస్తున్న వర్డ్ పీసీఓడి. అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి మ్యామ్, అది ఎందుకు వస్తుంది? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట, పీసీఓఎస్ అంటాం మేము. అంటే పాలిసిస్టిక్ చిన్న చిన్న సిస్ట్లన్నీ ఎక్కువగా ఉండి ఓవరీ మీద రెండు పక్కల ఉంటే దాన్ని పీసీఓఎస్ అంటారు. ఇది ఒక సిండ్రోమ్, అంటే చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కలిసి ఉంటాయి దీంట్లో. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్, వెయిట్ గెయిన్, ఎక్కువగా హెయిర్ ఉంటుంది, హెయిర్ గ్రోత్, ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అండ్ హిర్సుటిజం అంటాము అది ఉంటుంది. తర్వాత హెయిర్ లాస్ ఉంటుంది, యాక్ని ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉండి ఒక సిండ్రోమ్లో ఉంటే అది పీసీఓఎస్. ఇది ఎందుకు వస్తుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇది ఎందుకు, జంక్ ఫుడ్ తింటున్నారు చాలామంది, తర్వాత అలా ఏమి ఫిజికల్ యాక్టివిటీ లేదు, కూర్చునే ఉంటున్నారు, ఫోన్ చూసుకుంటున్నారు, లేకపోతే టీవీ చూసుకుంటున్నారు. ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం, క్లాసులో ఎక్కువసేపు కూర్చుని ఉండిపోవడం, యంగ్స్టర్స్ టీనేజ్లో ఇది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా అన్నీ కలిపి యాక్టివేట్ చేసి ఈ పీసీఓఎస్ ఉంటుంది. ఇది టర్న్స్ ఇంటూ మెటబాలిక్ సిండ్రోమ్, అంటే ఓవర్ వెయిట్, ఒబిసిటీ వచ్చిన తర్వాత ఓవర్ వెయిట్ తర్వాత అవన్నీ కూడా ఇవన్నీ లీడింగ్ కాజెస్ అవుతున్నాయి. దీని అన్నిటికీ ట్రీట్మెంట్ ఏంటంటే మెయిన్ వెయిట్ కంట్రోల్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, దాంతోపాటు డాక్టర్ సజెషన్ తీసుకుని ఎక్కడైతే ప్రాబ్లం ఉందని దాన్ని ట్రీట్ చేసుకుంటే ఇది డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. భయపడే విషయం ఏం కాదు, కానీ ఏంటంటే ఇది అన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మ్యామ్ మీరు ఇప్పుడు దాకా ఎన్ని డెలివరీస్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా పొందారో, అండ్ మీరు మీ స్టూడెంట్స్ కానీ మీలా గైనకాలజిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ జిఎంహెచ్లో పీజీ చేశాను. అక్కడ కనీసం రోజుకి ఆల్మోస్ట్ 100 డెలివరీస్ అయ్యాయి. అక్కడ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నేను గవర్నమెంట్ సర్వీస్ చేశాను, తర్వాత నా ప్రైవేట్ ప్రాక్టీస్ చేశాను. మంత్లీ 60 to 100 డెలివరీస్ చేసేదాన్ని. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 22 years అయింది. ఇది నా కోర్స్ అనమాట. ఇప్పుడు యంగ్స్టర్స్కి ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వండి, ఇదివరకే లాగలేవు రోజులు, ఎందుకంటే పేషెంట్స్ అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, మీడియా కూడా ఫోకసింగ్గా ఉంది కాబట్టి ఎక్కువ హిస్టరీ తీసుకోండి, బీ ఫోకస్డ్, బీ కేర్ఫుల్, బీ హ్యూమానిటీతో ఉండండి, పేషెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. అంతవరకు నేను అడ్వైస్ చేస్తాను. మ్యామ్ దగ్గర సిజరింగ్ ఉంటుంది మ్యామ్, సిజరింగ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అని ఏం చెప్పలేము. ప్రతి డెలివరీకి, ప్రతి సిజేరియన్కి ఫాలోఅప్ చూసుకుంటాం. ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా అంటే కుట్లు, అది పొట్ట మీద కుట్లు, సిజేరియన్ అయితే పొట్ట మీద ఉంటాయి, నార్మల్ డెలివరీ అయితే కింద ఉంటాయి, అవి ఎలా ఉంటాయో చూసుకోవాలి. దాని నుంచి ఏ డిశ్చార్జీ రాకూడదు, ఏది స్మెల్ వచ్చే డిశ్చార్జీ రాకూడదు, ఫీవర్ అనేది రాకూడదు, వామిటింగ్స్ అనేవి రాకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత హెడ్ ఎక్, వామిటింగ్స్, తలపోటు ఇలాంటివి ఏమైనా వస్తే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని కొన్ని సిమ్టమ్స్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఎక్కువ బ్లీడింగ్ అయినా, లేకపోతే ఫీవర్ వచ్చినా, వామిటింగ్స్ ఉన్నా, ఎక్సెస్ యూరినేషన్ ఉన్నా, ఇలాంటివి ఏమన్నా తల తిరిగినట్టున్నా వచ్చి ఒకసారి మీరు చెకప్కి రావాలని ఫాలోఅప్ చెప్తుంటాం. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మ్యామ్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఉమెన్స్ తీసుకుంటే బాగుంటుంది? మనం ఎన్ని చెప్పినా కూడా జనరల్ పాపులేషన్ ఏ ఫుడ్ తీసుకోరు, వాళ్ళు పెద్దలు చెప్పిందే వింటారు. మేము చెప్పాల్సింది ఏంటంటే హైలీ న్యూట్రిషియస్ ఫుడ్, ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, ఎక్సెస్గా ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇవన్నీ మేము రెగ్యులర్ డైటే చెప్తాము, కానీ వాళ్ళు కూడా కొంచెం పాటిస్తే ఇంకా తొందరగా రికవర్ అయ్యి వాళ్ళు తొందరగా నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.